మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎలా ఉంది లైఫ్ కెరీర్? బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక రేంజ్ ఆఫ్ ఓ, అవును. లైఫ్ ని ఎంజాయ్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? గ్లామరస్ రోల్స్ చేయకపోయినా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. ఎవరు చేయలేని ఇంత మంచి మంచి క్యారెక్టర్స్, ఎవరు చేయలేనంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే కె విశ్వనాథ్ గారు, బాపు గారు, రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. అంతకంటే ఏముంది. సో నా కెరీర్ అప్పుడు ఒక గోల్డెన్ పీరియడ్ అను. చేసిన క్యారెక్టర్స్ కూడా ఇప్పటికీ ఎక్కడ వెళ్ళినా శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం, మావి చిగురు, ఇవందరూ ఎవరు మర్చిపోలేదు. ఆ క్యారెక్టర్స్ లో కూడా, ఆ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ లో కూడా యు హావ్ ఎక్స్పీరియన్స్ చాలా. ఎందుకంటే నేను అవును అమ్మ దొంగ, సౌందర్య అనేది ఆ సాంగ్ ఇప్పుడు మర్చిపోలేదు. కొంచెం ఇదిగా ఉంటుంది, గ్లామరస్ గా ఉంటుంది, కానీ బాగుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం హత్యతో అగైన్ సెకండ్ మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. అంటే ఆర్టిస్ట్ కి ఎన్ని చేసినా ఒక సమాధానం ఉండదు, అంటే సంతృప్తి ఉండదు. ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తుంది. ఈ ప్రాసెస్ లో ద బెస్ట్ ఆఫ్ హార్మనీ అంటే ఏం చెప్తారు? అలా అనుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నారీ ఉంది, నారీ లేటెస్ట్ నారీ ఓకే, నారీ కూడా కాల్ అయ్యటం గొప్ప విషయం. ఓకే, అది లేటెస్ట్ అయిపోయిందని గురించి అడుగుతున్నారా? గతంలో సో ఫార్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ద బెస్ట్ ఆఫ్ శుభలగ్నం అంటే శుభలగ్నం ఉంది, మావి చిగురు ఉంది, శుభ సంకల్పం, చాలా ఉన్నాయి. నాకు బెస్ట్ అంటే నాకు శుభ సంకల్పం అనే చెప్తాను. శుభ సంకల్పం నాకు ఎందుకంటే నేను ఫీల్ అంటే ఇప్పటికి అదొక కమల్ హాసన్ గారు చేశానని కాదు, ఆ క్యారెక్టర్ అంత సాఫ్ట్ గా, అంటే త్వరగా చచ్చిపోయినా మిస్టర్ పెళ్ళాం అనుకున్నాము, మావి చిగురు అనుకున్నాము, అన్ని ఉన్నాయి. నాకు కొంచెం ఫీల్ అయ్యి చాలా కొన్ని ఉంటాయి కదా, చాలా స్వతగా ఫీల్ అవ్వడం అనేది, అది నాకు అందులో సాంగ్స్ నాకు చాలా ఇష్టం. సో బికాస్ ద గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ గారితో గ్రేట్ లెజెండ్. సెకండ్ ఇన్నింగ్స్ లోకి వస్తే మీరు ఏం చెప్తారు? ఆ నలుగురు ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఏది గీతార్ట్స్ ఒక సినిమా చేశాను. అంటే అది డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని కొంచెం నాకు ఆపోజిట్ గా ఉంటాయి అన్ని. అప్పట్లో ఆమెకి పోటీ ఎవరు హీరోయిన్ గా? ఇప్పట్లో క్యారెక్టర్ యాక్టర్స్ గా ఆమెకి పోటీ ఎవరు? స్టార్ట్ చేశారు చూసారా మీరు, మెల్లగా మీ ట్రాక్ వచ్చారు అనమాట. అవును, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ నాట్ పర్సనల్ క్వశ్చన్స్, దీస్ ఆర్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్. నిజంగా ఇప్పుడు కెరీర్ అనేటువంటి ఒక యాక్టర్ గా కెరీర్ అనేటువంటి దాంట్లో ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్, ప్రొఫెషనల్ జీల్ అనేది ఉంటుంది కదా. అప్పట్లో పోటీ ఉంటారు కానీ మేము పోటీగా ఎప్పుడు తీసుకోము. ఇప్పుడు రమ్యకృష్ణ గారు ఆవిడ స్టైల్ ఆవిడ వెళ్ళిపోయేది. ఇంకా సౌందర్య కాంటెంపరీస్ ఉన్నారు, నాట్ కాంపిటీటర్స్. నేనే సమాధానం చెప్పించాను మీతో. కాంపిటేటర్స్ ఎవరు లేదు, మేము అందరూ ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, మేము అందరం చక్కగా ఎక్కడైనా కలిసినా, ఇప్పటికి ఎక్కడ కలిసినా బాగా మాట్లాడతాం. నా బెస్ట్ ఫ్రెండ్ అయితే పాప పైన చేరిపోయింది. నాకు చాలా డీప్ ఫ్రెండ్ అంటే మా సౌందర్య అమ్మాయి. ఇంకా ఇప్పుడు సెకండ్ అంటే నాకు ఇప్పుడు రోజా గారు, మీనా. రోజా గారు అంటే క్యారెక్టర్స్ ఇద్దరు కలిసి చేశారు, బ్రహ్మాండమైన క్యారెక్టర్. అప్పటి నుంచి ఎక్కడైనా కలిసి ఫోన్, మొన్న బర్త్డే కూడా నేను యూజ్ చేశాను. ఇమ్మీడియట్ గా ఫోన్ చేశారు నాతో, మాట్లాడతారు, రియాక్ట్ అవుతారు, మాట్లాడుతుంటాం. ఇద్దరు బర్త్డే నెక్స్ట్ డే అనుకుంటా. నవంబర్ 16 మీరు, నవంబర్ 17 ఇద్దరు బర్త్డే పక్క పక్కనే ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్స్ కి అది ఒక వండర్ఫుల్ కోఇన్సిడెంట్. తర్వాత ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక హీరోయిన్ గా ఒక సెలబ్రేటెడ్ కెరీర్ చూశారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు ఎక్కువ సంపాదించారు, ఇప్పుడు ఎక్కువ సంపాదించారు. అంటే నేను అడుగుతుంది, ఏమైనా తప్పు ఉందా మీరు చెప్పండి. రెమ్యునరేషన్స్ అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. అప్పుడు రెమ్యునరేషన్ అదిగా చూసుకుంటే ఇప్పుడే బాగుంది. ఇప్పుడు ఆర్టిస్ట్ కి చాలా కంఫర్ట్ ఉంది, మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. నాకనే కాదు,
ఓవరాల్ గా అందరూ ఇప్పుడు హీరోయిన్స్ అయితే ఏంటండి 4 సినిమాలు చేస్తే ఎట్లయిపోతున్నారు. సెటిల్ అయిపోతుంది. మేము 100 సినిమాలు చేసినా కూడా ఇంకా అక్కడికే ఉండేవాళ్ళం మేము. ఓకే. సో అప్పటికంటే ఇప్పుడే బాగుంది. మంచి కంఫర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. మాకు టైమింగ్స్ కూడా వాళ్ళు చెప్పిన టైమ్స్ వీళ్ళు పెట్టుకుంటున్నారు. అప్పుడంతా మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ గా చెప్పిన టైం మేము 6 o'clock అంటే 7 o'clock అంటే 6 o'clock ఉండేవాళ్ళం మేము. అట్లా ఉండే టైమింగ్స్. ఇప్పుడు అట్లా కాదు. ఆర్టిస్టులు మేము ఇంటికి వస్తానంటే ఓకే మేడం అంటున్నారు. ఇప్పుడు అంత కంఫర్ట్ వాళ్ళే ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే. సో ఎర్నింగ్ వైజ్ కూడా ఇప్పుడే దిస్ ఇస్ బెస్ట్. అంటే రెమ్యునరేషన్స్ విపరీతంగా పెరిగినాయి. రెమ్యునేషన్స్ పెరిగింది, అన్ని పెరిగింది అనుకోండి, అది వేరే విషయం. బట్ రెమ్యునేషన్ కూడా పెరిగింది. మరి అంత కష్టపడే అవసరం లేదు. అప్పట్లాగా 100 సినిమాలు చేస్తేనే సెటిల్ అవ్వాలని లేదు. ఇప్పుడు ఒక 4-5 సినిమాలు చేసి హీరోయిన్స్ సెటిల్ అయిపోతున్నారు. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మంచి కంఫర్టబుల్ ఇస్తున్నారు. ఆమ్ని అంటే ఇప్పుడు చెన్నై బేస్డా హైదరాబాద్ బేస్డా? నాకు 3 ఉందండి బేస్డ్. బెంగళూరు బేస్డ్ కూడా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. పుట్టి పెరిగిందేమో బెంగళూరు. నాకు లైఫ్ ఇచ్చి ఫుడ్ పెట్టి నాకు ఇప్పటికీ ఆదరిస్తుంది నా హైదరాబాద్. ఉంటున్నదేమో చెన్నై. పేరుకి అంటున్నాను కానీ ఇక్కడే ఉంటున్నాను ఎక్కువ. అసలు నేటివ్ ప్లేస్ వచ్చేసి నెల్లూరు. అసలు నేటివ్ ప్లేస్ అసలు నెల్లూరు ఎవరు చెప్పారండి మీకు? నెల్లూరు లేదు, నాకు నెల్లూరు సంబంధమే లేదు. నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరు. మా 4 fathers ఎప్పుడో బెంగళూరు సెటిల్ అయ్యారు, మా నాన్నగారు కానీ మా అమ్మగారు. కాకపోతే వాళ్ళు అక్కడ అనంతపురం అది ఉంది కదా, హిందూపూర్, అక్కడ బార్డర్ నుంచి అలా వచ్చేది. అందుకని అక్కడ అలా వచ్చారేమో. అది అక్కడ ఉన్నారు మా రిలేషన్స్ అంతా. నెల్లూరులో మాకు ఎవరు లేదు. కానీ బిగినింగ్ లో యూ డిడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దాదాపు 7 సినిమాలు తమిళ్లో చేశారు మీరు. అవును, క్యారెక్టర్స్ చేశారు. 20 సినిమాలు చేశారు. అంటే మొత్తం మీద 20 చేశారు. తెలుగులోకి ఆఫర్ రావడానికి ముందు చేసినటువంటి చేసింది ఒక 3-4 సినిమాలు. 10 సినిమాలు ఏం లేదు. ఒక వన్స్ తెలుగులో వేవ్ స్టార్ట్ అయిన తర్వాత జంబలకడి పంపతోటి ఇక తిరుగు తీసుకునే పని. ఆ తర్వాత ఇంకా తిరుగు లేదు. భగవంతుడు అలాగే ఈవి గారు ఇచ్చిన భిక్ష అలా ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ దాకా అలా తిరిగి చూడకుండా వెళ్తూనే ఉన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.